ఎప్పటికప్పుడు ఆయన వర్గం ఆమెను వెంటాడుతూనే ఉంటారు. సార్ అంబటి రాయుడు గారు మళ్ళీ క్రికెటర్ అంబటి రాయుడు ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారంటే ఈరోజు సిద్ధం సభ అని చెప్పి ఆయన ఒకటి పెట్టడం ట్వీట్. ఏముందండి ఇప్పుడు అంతా వన్డే మ్యాచ్లు కదా, కాదు టెస్ట్ మ్యాచ్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ ఏదో ఉండేవి 2020 120 ఇట్లా. కాబట్టి ఆయన మధ్యలో గ్యాప్ తీసుకున్నట్టుగా ఉన్నాడు, కాసేపు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తారన్నాడు. నాన్ సీరియస్ పాలిటిక్స్ వీటి గురించి అంత సీరియస్గా తీసుకోవడం అనవసరం. రెండోది అది జరిగినప్పుడు కూడా మరీ అంత బుర్ర పగలు కొట్టుకోకుండా నేను మీకు అన్నాను. అప్పుడు సీరియస్ పాలిటీషియన్స్ పార్టీలో ఉన్నవాళ్ళు, ఒక స్థానం ఒక బాధ్యత ఉన్నవాళ్ళు వేరు, వీళ్ళు సెలబ్రిటీసు అలంకారప్రాయంగా వస్తారు వెళ్తారు, ఆ పార్టీలతో వాళ్ళకి కుదిరితే అవుతారు తప్ప. కానీ ఒకటి జరిగింది కదా, ఇలా చేరాడు అలా అయిపోయాడు, మళ్ళీ మధ్యలో పవన్ కళ్యాణ్ చేశాడు అంటే గెస్ట్ ఆర్టిస్టులు గెస్ట్ రోల్ ప్లే చేసేవాళ్ళు కూడా ఇన్ని కళలు చూపిస్తే కొంచెం కష్టంగా ఉంటుంది ప్లేయర్స్. సో లెట్ వై హోప్ కనీసం ఇదేనా ఆయనకు లాస్ట్ స్టాప్ అవుతుందేమో, ఈ మ్యాచ్లో ఈ టీంలోనే ఆయన ఫిక్స్ అవుతాడా. ఇప్పుడు ఐపీఎల్లో అయితే ఏ పూటకపోట వేలనే కదా. అవును. కాబట్టి ఇప్పుడు వైసీపీ కూడా ఎలా జాగ్రత్త తీసుకుంటుంది మళ్ళీ ఇది డిస్టర్బ్ కాకుండా, ఇది మనం చూడాల్సి ఉంటుంది. సార్ ఇందులో ఒక కీలక అంశం ఉన్నది, కాపు అనే ఆ వాయిస్ మీదే జరుగుతున్న రాజకీయాలు. అందుకనే ముద్రగడ పద్మనాభం గారినన్నా ఏ ఈక్వేషన్స్ను కూడా కాపు అనే వాళ్ళని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఇది కూడా ఎంతో కొంత ప్లస్ అవుతుంది, ఇది అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా అని మరొక వాయిస్ వస్తున్నది. అది కూడా ఉండొచ్చా ఇందులో? డెఫినెట్గా కాపు ఇంజనీరింగ్ చేయటం ఒకటి, రెండోది బీసీ కార్డు ప్రయోగించడం, ఈ రెండు జగన్ ప్రధానంగా పెట్టుకున్నాడు. ఒరిజినల్గా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళది అట్లా పెట్టుకొని. సో ఆ విధంగా చూసినప్పుడు యంగ్స్టర్స్కు అంబటి రాయుడు లాంటి ఆయన ఉంటాడు. రెండోది మనల్ని ఏదో ఆయన అవసరం, అప్పుడు ఆయన ఏమన్నాడు ఏదో మ్యాచ్ ఆడాలి, అది నెల రోజుల్లో ముగించుకొని వస్తానని కూడా ఒక మాట తను చెప్పాడు కదా. కాబట్టి అనవసరంగా రాద్ధాంతం చేశారు, ఆయన ఎక్కడికి పోలేదు, ఆ మ్యాచ్ మళ్ళీ అయింది, మన దగ్గరికే వచ్చారు, సింపుల్గా కొట్టేస్తారు కదా. అలాగే వాళ్ళని అభిమానించే వాళ్ళు చూసారా అనవసరంగా ప్రతిదీ పెద్దది చేస్తుంటారు, రేపు ఇవన్నీ తేలిపోతాయి అన్నీ అంతే కదా. ముద్రగడ పద్మనాభం మీద అంత చర్చ జరిగాక ఆయన రావటం, కానీ ఇప్పుడు ఈవెన్ అభ్యర్థుల విషయం చూస్తే కూడా ఇంకా జగన్ ఒకసారి ప్రకటించేశాడు, ఇప్పుడు మేమంతా సిద్ధం మొదలు పెడుతున్నాడు అంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో సహా. వేరే సెకండ్ సైడ్ ఇంకా కొన్ని చిక్కుముళ్లలోనే ఉంది కదా. ఇంకా అది జనసేన ఒక విధంగా, వైసీపీ ఒక విధంగా, బీజేపీ వాళ్ళ సమావేశానికి ఏమో సీనియర్లు హేమహేమీలు రాకపోవడంతో వాళ్ళది ఒక గొడవ. కాబట్టి ఆ విలువ చిన్న తేడా మటుకు ఉంటుంది తప్పకుండా. బహుశా అంబటి రాయుడు ఇంకేమీ ఇలాంటి దుస్సాహసాలు ఏమీ చెయ్యలేమో అని నేను అనుకుంటాను. ఏదో చోట స్థిరపడి ఆ ప్రచారం చేస్తే చాలా మంచిది. సో ఇప్పుడైతే ఆయనకి బెర్త్ ఉండే అవకాశం లేదు కదండి, ఇంకేముండదు. అంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొద్వా అని వాళ్ళు పెట్టదలుచుకుంటే ఏదో ఒక పదవి లేదా బాధ్యత ఇవ్వచ్చు, లేదా ప్రచారంలో వాడుకోవచ్చు. ఇంకోటి కూడా కదా, వీళ్ళు ఎంతవరకు రాజకీయాల మీద ఆసక్తి పెంచుకొని ఎంత మాట్లాడి ఎంత మెప్పిస్తారు, వాళ్ళ ప్రజెన్స్, అవును, వాళ్ళు ఇక్కడ ఉండడం అనేది ముఖ్యం తప్ప ఆడడం వేరు మాట్లాడడం వేరు, ఆడడం వేరు మాట్లాడడం వేరు. అందువల్ల వీళ్ళు ఆయనకు కావాల్సిన ఒక ఫ్రేమ్ తయారు చేయాల్సి వస్తుంది, మనిషిని బట్టి అన్నట్టుగా చేయొచ్చు. మరి ఆయన ఇంకా మళ్ళీ కలుస్తాడు, ఇంకా కలిసే అవసరం ఏమి ఉండదు, ఇవాళ కలిశాడు కాబట్టి. కానీ ఎవరో ఒకరు సలహాదారులైనా చెప్పి ఇలా చేద్దాం అలా చేద్దామని ఒక షెడ్యూల్ కూడా తయారు చేయాలి కదా, చూడలేదు మనం. ఏముందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకుముందు అయితే కలడం కష్టమేమో, కానీ ఇప్పుడు ఆయన బస్సు యాత్ర కాబట్టి ఇప్పుడు ఆయన బయటే ఉంటాడు, ఎక్కడైనా ఏ ఊళ్ళైనా కలవచ్చు, ఇంతకుముందులా కాదు. అందుకని అంత అవసరం కూడా లేకపోవచ్చు. ఆయన డైరెక్ట్గా రంగంలోకి వచ్చి ఎక్కడో చోట రంగంలో కనపడవచ్చు మనకు స్వయంగా, లేదా ఆయన పాల్గొనే మీటింగ్కి ఈయన కూడా పోయి అక్కడ చేయి ఊపే కార్యక్రమం కూడా చేయొచ్చు. సరే ఏంటి పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు నిన్న కూడా మనం